నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళకి మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్ ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి 2024 వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఈ రిపోర్ట్ ద్వారా ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ వన్యజీవులు ఉంటాయో వాటి మీద ఎక్కువగా ఎక్కడ క్రైమ్ జరిగింది, ఎక్కడ జీవుల్ని హింసించడం ఎక్కువ జరిగింది, ఎంతవరకు క్రైమ్ అనేది జరిగింది, ఇటువంటి రిపోర్ట్ మొత్తం వచ్చిందనమాట. సో 2024కు సంబంధించినటువంటి వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన పరంగా వాళ్ళు ఇచ్చినటువంటి డేటా అంటే యానిమల్ పరంగా ఎంత వచ్చింది, ప్లాంట్స్ పరంగా ఎంత క్రైమ్ అనేది జరిగింది. క్రైమ్ అంటే అక్కడ వాటిని నాశనం చేశారనమాట. జంతువుల్ని చంపేయడం లేదా మొక్కలు అనేవి లేకుండా వాటిని తొలగించి వేయడం ఇట్లా చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రైనోస్ ఉన్నాయి. సో రైనోస్కి వాటి యొక్క హార్న్ ఏదైతే ఉందో వాటి కోసం వాటిని చంపేసి ఆ హార్న్ తీసుకొని అమ్ముకుంటారనమాట. అదే అక్కడ క్రైమ్. అక్కడ జంతువులను చంపేయడం అనేది క్రైమ్ అనమాట. సో నియర్లీ 29% వరకు కూడా హైయెస్ట్గా రైనోస్ మీద దాడి అనేది చేసి వాటిని చంపేస్తున్నారు. ప్యాంగోలిన్స్ ఇవి ప్యాంగోలిన్స్కి ఉన్నటువంటి నిర్మాణాలు, పొలుసు లాంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి బ్యాగ్స్ లాంటివి అలా తయారు చేస్తుంటారు అనమాట. అందువల్ల ఈ ప్యాంగోలిన్ స్కేల్స్ని కూడా కావాలని వాటిని చంపేసి వాటి యొక్క పొలుసుల్ని బ్యాగుల కోసం అట్లాంటి వాటి కోసం వాడుతుంటారు. అందువల్ల ఈ ప్యాంగోలిన్స్ కూడా చనిపోతున్నాయి. అవి ఎంత శాతం ఉందంటే 28% ఉందన్నమాట. ఎలిఫెంట్స్ ఐవరీ, సో ఏనుగు దంతాలు అంటాం. ఏనుగు దంతాల యొక్క సంఖ్య ఎంతవరకు ఉందంటే 15% వరకు కూడా క్రైమ్స్ రేట్ అన్నమాట. ఇవి ఎంత క్రైమ్ రేట్ జరిగింది, 15% క్రైమ్ రేట్ అనేది ఎలిఫెంట్స్ యొక్క దంతాల కోసం జరిగింది. అంటే వాటిని చంపేయడము, వాటి యొక్క దంతాలను తీసుకోవడం జరుగుతుంటుంది. ప్లాంట్ స్పీషీస్ పరంగా అంటే మొక్కల మీద దాడి ఏ విధంగా అంటే కోరల్స్ అంటే ఇక్కడ మనకి సముద్రం లోపల ఉన్నటువంటి పగడపు దిబ్బల్ని నాశనం చేసి అక్కడ ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో వాటిని తీసుకుంటూ ఉంటారు. క్రొకడైలియన్స్ అంటే క్రొకడైల్స్ యొక్క పైన చర్మం కోసం, మాంసం కోసం వాటిని చంపేయడం అండ్ ఎలిఫెంట్స్ని చంపేయడం. మొలస్కాలు, కొన్ని రకాలైనటువంటి బైవాలు మొలస్కాలు ఉంటాయి. వాటిని కూడా 6% వరకు కూడా వాటి యొక్క సంతానం అనేది తగ్గిపోయింది. అంటే 6% వాటి యొక్క క్రైమ్ రిపోర్ట్ అనేది ఉందన్నమాట. కమోడిటీ సీజర్స్ పరంగా అయితే కోరల్ రీవ్స్ ఏవైతే ఉంటాయో వాటి పరంగా ఎన్ని రిట్రీవ్ చేయగలిగారు అంటే కనిపెట్టి వాటిని పట్టుకున్నాయి అన్నమాట. 16% కోరల్ వాటిని పట్టుకోవడం జరిగింది, పగడపు వస్తువులు. అండ్ లైవ్ స్పెసిమెన్స్ అంటే బతికి ఉండి వాటిని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అక్రమంగా తరలిస్తూ ఉంటారు కొన్ని జంతువుల్ని. అలా పట్టుకున్నవి ఎంతంటే 15%. యానిమల్ ప్రొడక్ట్ మెడిసిన్ పరంగా ఏవైతే ఉంటాయో వాటిని 10% వరకు కూడా పట్టుకొని సీజ్ చేశారనమాట. అండ్ ఇక్కడ క్రైమ్ రిపోర్ట్స్ పరంగా మనం గమనించినట్లయితే కోరల్స్ పరంగా అంటే పగడపు వాటి పరంగా మనకున్నటువంటిది 16% వరకు వాటిని క్రైమ్ రిపోర్ట్లో రావడం జరిగింది. క్రొకడైల్స్ని 9% క్రైమ్ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఎలిఫెంట్స్ని కూడా 6%, బైవాల్ మొలస్కాలు వచ్చేసి 6%, కార్నివర్స్ ఏవైతే ఉంటాయో అవి 5%, ప్యారెట్స్, కొకటోస్ ఏవైతే ఉంటాయో అవి 4%. అంటే వాటిని అక్రమంగా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తరలించడం లేదా వాటిని చంపివేయడం లేదా వాటి యొక్క ఒకటి అంటే వాటి యొక్క మెడిసిన్ పరంగానో లేదా వాటిని కొన్ని ప్యారెట్స్, పక్షులు ఉన్నాయనుకో వాటిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించి అక్కడ అమ్మేసుకుంటారనమాట. జంతువు దంతాలు అండ్ వాటి యొక్క పొలుసులు ఏవైతే ఉన్నాయో వాటిని చంపేసిన తర్వాత వాటి నుంచి తీసి ఇంకొక చోటకి అమ్ముకోవడం అంటే ఇల్లీగల్ వ్యాపారాలాగా అమ్మేస్తుంటారనమాట. ఆర్చిడ్స్ ఇవి ఒక రకమైనటువంటి పూలు, వీటి మెడిసిన్ ప్లాంట్ అనమాట. మెడిసిన్స్లో వాడడానికి వాటిని తీసేసి తరలిస్తూ ఉంటారు అక్రమంగా. టర్టిల్స్ అండ్ టార్టాయిస్ మనం తాబేళ్ళు అంటాం. స్నేక్స్ రోజ్ వుడ్స్ వచ్చేసి చందనపు దుంగలు అంటాం. అండ్ కాక్టస్ రూట్స్ వీటిని కూడా మెడిసిన్లు ఎక్కువగా వాడుతుంటారు. అంటే కాక్టస్ రూట్స్ని కూడా కొన్ని దేశాలు అసలు రానివ్వరు, కానీ వాళ్ళు ఇల్లీగల్గా ఆ దేశాలుగా తీసుకొని వెళ్ళి కొన్ని మెడిసిన్స్లో వాడతారు, కొన్ని ఏమో పెంచుకోవడానికి కూడా వాడుతుంటారు. క్యాక్టీ కూడా ముళ్ళతో ఉండేటువంటి చెట్లు లాంటివి అనమాట. అవి కూడా ప్యాంగోలిన్స్, సీ స్నేల్స్, లిజర్డ్స్, బర్డ్స్ ఆఫ్ ప్రే ఇవన్నీ కూడా మా ఇక్కడ క్రైమ్ రిపోర్ట్లో భాగంగా ఉన్నాయి అనమాట. అంటే క్రైమ్ రిపోర్ట్ అంటే వాటిని తరలించడమైనా లేదా వాటిని చంపేయడమైనా జరుగుతూ ఉందని వరల్డ్ క్రైమ్ రిపోర్ట్ పరంగా వచ్చినటువంటి రిపోర్ట్ అనమాట.
అండ్ దాంతోపాటు ప్లాంట్స్లో ఎంత ఉంది, యానిమల్స్లో ఎంత ఉందో కూడా ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అంటే అత్యధిక శాతం వేటి మీద అంటే రైనోసిరాస్ మీద ఎక్కువ దాడి జరుగుతుంది. రైనోసిరాస్ తర్వాత ప్యాంగోలిన్స్ మీద ఎక్కువ దాడి జరుగుతుంది. ప్యాంగోలిన్స్ తర్వాత ఎలిఫెంట్స్ మీద ఎక్కువ దాడి జరుగుతుంది వాటి యొక్క దంతాల కోసం. రైనోస్ మీద ఏంటంటే వాటి యొక్క కొమ్ము కోసం. ప్యాంగోలిన్స్ మీద ఏంటంటే వాటి పొలుసుల కోసం. ఈల్స్, ఫిష్, క్రొకడైల్స్, ప్యారెట్స్ అండ్ కాక్టూస్, కార్నివోరస్, టర్టల్స్ అండ్ టార్టాయిస్, స్నేక్స్, సీ హార్స్ వీటన్నిటిని కూడా చంపివేస్తూ ఉన్నారనమాట. అండ్ ప్లాంట్స్ పరంగా మొక్కల విభాగంలో ఎక్కువగా ఏంటంటే సెడార్స్ అండ్ అదర్ స్పెండల్స్ అనమాట. ఇవి సిడార్స్ అంటే ఏం లేదు, మంచి సువాసన ఇచ్చేటువంటి చెట్టు బెరట్లు ఏవైతే ఉంటాయో వాటి కోసం ఆ చెట్టుల్నే చంపేస్తుంటారు. అంటే చెట్లను పూర్తిగా నరికి వేసి వాటిని తరలిస్తూ ఉంటారనమాట. మనం రోజ్ వుడ్స్ అనేవి కూడా చూస్తుంటాం. అంటే చందనము చెక్కలు ఏవైతే ఉంటాయో మనం వాటిని స్మగ్లింగ్ చేయడం ఎక్కువగా చూస్తుంటాం. అగార్ వుడ్స్ వచ్చేసి ఇవి కూడా చెట్టు బెరడు లాంటివి. ఇవి మనకి ఎక్కువ శాతం ఎక్కడ అంటే అగరబత్తీలు తయారు చేయడానికి మంచి సువాసన కలిగినటువంటి చెట్టు బెరల యొక్క పొడి నుంచి వాటిని పొడి చేయడం ద్వారా వచ్చేటువంటి సువాసన కలిగినటువంటి ఏవైతే ఉంటాయో వాటి నుంచి తయారు చేస్తారన్నమాట. అండ్ ఆర్కిడ్స్ వచ్చేసి మెడిసినల్ ప్లాంట్గా ఇలాంటి వాటి కోసం కూడా మొక్కలని చంపేసి వాటిని కూడా పాడు చేస్తూ ఉంటారు. అది పర్యావరణానికి హాని. జంతువులను చంపడం అనేది కూడా క్రైమ్ రేటే అనమాట. మొక్కల్ని జంతువుల్ని యథేచ్ఛగా చంపేసి ఇల్లీగల్ మార్కెట్లో అమ్మడమైనా వాటిని చంపేయడమైనా ఇదంతా కూడా క్రైమ్ రిపోర్ట్ కిందకి వస్తుంది. 2024కు సంబంధించి క్రైమ్ రిపోర్ట్ పరంగా ఎవరు రిలీజ్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. ఐఐపిఈ. సో ఐఐపిఈ అంటే ఏం లేదు, మన దేశంలో సంబంధించినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విభాగం ఏదైతే ఉందో విశాఖపట్నంలో వాళ్ళు కొత్తగా కనుక్కున్నటువంటి టెక్నాలజీ ఏంటంటే సర్ఫేస్ మోడిఫికేషన్ టెక్నిక్ ఆఫ్ మెంబ్రెయిన్ అనమాట. ఇది ఎందుకోసం వాడతారంటే వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్గా ఉపయోగించబోతున్నారు. జనరల్గా మనం ఏదైనా పాడైపోయినటువంటి నీరు కనుక ఉంటే దాన్ని మనం బాగు చేయాలి. అంటే బురదగా కనుక నీరు కనుక ఉంటే దాన్ని క్లీన్ చేయాలి. లేదా పొల్యూషన్గా ఉన్నటువంటి వాటర్ని మనం పొల్యూటెంట్స్ని తగ్గించి క్లీన్ చేయాలంటే మనం అక్కడ ఏం వాడతామంటే కెమికల్స్ని వాడతాం. కానీ వీళ్ళు తయారు చేసినటువంటిది ఏదైతే ఉందో అది ఎకో ఫ్రెండ్లీ అని చెప్తున్నారు. సో ఈ ఎకో ఫ్రెండ్లీ పరంగా వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే హానికారకం కానటువంటి గ్యాసెస్ అనేవి పంపించడం ద్వారా ఆ వాటర్ అనేది శుద్ధి చేస్తున్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. అండ్ దీని ద్వారా ఏంటంటే ఫార్మాస్యూటికల్స్ పరంగా, ఫుడ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు, టెక్స్టైల్స్ పరంగా ఏవైతే మనకి వాటర్ అనేది రిలీజ్ అయిపోతూ ఉంటుందో ఆ వాటర్ని ట్రీట్మెంట్ ప్లాంట్స్లో మనం ఎకో ఫ్రెండ్లీ వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్ ద్వారా గనక వాడగలిగితే వాటర్ అనేది శుద్ధి చేయొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే అక్కడ దగ్గర ఉన్నటువంటి వాటర్ బాడీస్ అంటే అక్కడ కాలువలైనా నదులైనా ఏవైతే అక్కడ వాటర్ అనేది కలుషితం అయిపోతుందో ఆ వాటర్ని క్లీన్ చేయడానికి ఇది ఉపయోగపడబోతుందని వాళ్ళు తెలియజేస్తున్నారు అనమాట. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విభాగం విశాఖపట్నంలో ఉంది. వాళ్ళు వాటర్ని శుద్ధి చేయడానికి ఎకో ఫ్రెండ్లీ నేచర్గా అంటే పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండేటువంటి సర్ఫేస్ మోడిఫికేషన్ టెక్నిక్ ఆఫ్ మెంబ్రెయిన్ ద్వారా వాటర్ని ప్యూరిఫై చేసేటువంటి సొల్యూషన్ని తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.